ఇక భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన ఖరారైన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. సోమవారం ఉదయం 10 గంటల 50 నిమిషాలకు ఉపరాష్ట్రపతి రానుండడంతో జిల్లా యంత్రాంగం, కేంద్ర భద్రతా విభాగం సంయుక్తంగా అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ను నిర్వహించాయి. డచ్ బంగ్లా నుంచి పర్యటన సాగే మార్గాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉడ్కర్, ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, కేంద్ర హోంశాఖ, ఉపరాష్ట్రపతి సెక్రటరియట్ అధికారులు సమీక్షించారు. ఈ పర్యటనలో ఉపరాష్ట్రపతి కార్యాలయానికి చెందిన కీలక అధికారులు పాల్గొన్నారు. ప్రోటోకాల్ ఆఫీసర్స్ అమిత్ శర్మ, అశుతోష్లతో పాటు సిఆర్పీఎఫ్ 2 ఇన్ కమాండర్ ధర్మబీర్ జాకర్ క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా పోలీసు యంత్రాంగానికి కీలక సూచనలు చేశారు. నగరంలోని మిల్ జంక్షన్ మీదుగా నేరుగా శ్రీకూర్మం చేరుకున్న బృందం ఆలయ పరిసరాలను పరిశీలించింది. ఆలయ ప్రవేశ ద్వారం, ప్రాంగణం, గర్భాలయ పరిసరాలను కేంద్ర అధికారులు తనిఖీ చేశారు. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికే పాయింట్ నుంచి దర్శనం ముగించుకుని తిరిగి వెళ్లే వరకు ప్రతి అడుగును భద్రతా కోణంలో విశ్లేషించారు. ఆలయ విశిష్టతను ఉపరాష్ట్రపతికి వివరించే తీరుపై ఈవోకు పలు సూచనలు చేశారు. అనంతరం అరసవల్లి క్షేత్రానికి చేరుకున్న అధికారులు ప్రధాన రహదారి గుండా ఆలయం వరకు చేరుకున్న మార్గాలను తనిఖీ చేశారు. ఆలయ ప్రాంగణంలో పుష్పాలంకరణ, పారిశుధ్యం మెరుగుపరచాలని, వీవీఐపీ పర్యటన సమయంలో సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా రద్దీని నియంత్రించాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా వీఐపీలు ఆలయానికి చేరుకునే మార్గంపై ప్రత్యేక నిఘా ఉండాలని స్పష్టం చేశారు. You